రాజధాని అమరావతిలో నిన్న వైసీపీ నేతల పర్యటన ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీసిందో చూశాం. అయితే ఇలా తమకు మద్దతిస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదు అంటున్నారు పెనుమాకలో కొందరు రైతులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల తామంతా మాజీ సీఎం జగన్ ను కలిసి సమస్యలు చెప్పుకున్నామని రైతులు అంటున్నారు. తాము పిలిస్తేనే వైసీపీ నేతలు వచ్చారంటున్నారు. ఉండవల్లి పెనుమాకలో కొందరు పోలింగ్ లో భూములు ఇవ్వలేదని, అలాంటి వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. తమ భూములు కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని కలుస్తామని, తమ పొలాలు చూసేందుకు రావాలని కోరుతామన్నారు రైతులు. ఆ ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకి ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇచ్చి పెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. వాళ్ళ పొలాలకి వాగు చెరువు తీస్తున్నారు. ఆ చెరువు తీస్తా ఏం చేశారంటే వీళ్ళ పొలాల్లోకి చుట్టూ కొండ తీశాడు. సామిరెడ్డి అనే రైతు చేనికి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీశాడు, 2 వైపులు వాగు ఉంది. ఆయన చేనికి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకు దగ్గర కాలం దొంగకొచ్చారు. వీళ్ళు దగ్గర కాలం దొంగకొస్తే వడ్లీరి పడుతున్నాయి. వడ్లీరి పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీలు లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించి స్టీము తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. మేము ఎలా మా భూములను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేది ఉంటుంది. అవసరమైతే వాళ్ళు మళ్ళీ వస్తారు, కోర్టుకి కూడా వెళ్తాం. ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం ఎక్కడా కూడా వెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకి ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్కి అంతకుముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్లో 3 ఎకరాలు 3 వ్యక్తులది. ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉన్నదో అతని రోడ్లకి ఇస్తా ఉన్న వల్ల అతని ప్లాట్లోంచి రోడ్డు వేయటం, అతను పూలింగ్ రాగానే ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళకి తీసుకోగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో అందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచాం.